హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి కూటమి ప్రభుత్వం అయితే కనుక అధికారంలోకి రాగానే ఉన్న పథకాల మీద కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ లేదా పాత పథకాలని అమెండ్మెంట్ చేస్తూ వాటిని కొత్త పేర్లు మార్చుకుంటూ కొత్త పథకాలకి శ్రీకారం చుట్టడానికి కానీ ఉన్న పెన్షన్స్ని పెంచి ఇవ్వడంలో కానీ ఈ అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారండి. ఈ సూపర్ 6లో భాగంగానే అమ్మకు వందనం అంటే అమ్మకు వందనం కింద 15,000 రూపాయలు అయితే ఇస్తామని అన్నారు కదండి. ఈ 15,000 రూపాయలు రేషన్ కార్డులో ఉన్న ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి వేస్తారా, లేక ఒక్కరికి వేస్తారా, లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు మాత్రమే వేస్తారా, అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఎయిడెడ్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి వేస్తారా లేదా అని అయితే చాలా డౌట్ ఉంది కదా. ఎందుకంటే అండి మన పాత గవర్నమెంట్లోని మనకి ఈ పథకానికైతే కనుక ఎవరో ఒకరికే వేసేవారు అన్నమాట అమ్మఒడి కింద. అంటే అది ఏ స్కూల్లో చదివినా సరే, గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా, ఎయిడెడ్ స్కూల్లో చదివినా సరే రేషన్ కార్డులో ఎవరో ఒక్కరికి మాత్రమే చదువుకుంటూ, అంటే రేషన్ కార్డులో 2-3 ఉన్నారనుకోండి పిల్లలు చదువుకుంటూ, వాళ్ళలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద వచ్చేదన్నమాట గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం అయితే కనుక మనకి ఎలా హామీ ఇచ్చారంటే ఎంతమంది చదువుకుంటున్నారో అంతమందికి కూడా వేస్తాము. ఈ అమ్మకు వందనం పథకం అనేది అండి ఎవరైతే కుటుంబంలో ఉన్నారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మకు వందనం పథకంకి ఎలిజిబుల్ అవుతారన్నమాట అండి. అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మాట అండి. అంటే 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ అమ్మకు వందనం పథకం అన్నది మీరు ఒకసారి సెలెక్ట్ అయితే కనుక మీకు ఈ 5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా పడుతుంది అన్నమాట అండి. మరి ఆ పైన చదివిన వాళ్ళకి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పీజీ చదివిన వాళ్ళకైతే కనుక ఈ వసతి దీవెన అని తర్వాత ఏమో ఈ పథకాలని ఇప్పుడు వరకు కూడా ఇంకా ప్రస్తావించలేదండి. ఇవి ఇకపైన మరి ఎలా తీసుకొస్తారన్నది వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే కనుక అమ్మకు వందనం అనే పథకం కింద 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే రేషన్ కార్డులోని 4 పిల్లలు చదువుతున్నారు అనుకోండి, 4కి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున వేస్తామని, అవి కూడా ఆ పిల్లల యొక్క ట్యూషన్ ఫీజెస్ కింద, బుక్స్కి కింద, అలాగే వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ కింద, ఇలాంటి వాటి కింద అన్నింటికి కలిపి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లోని కానీ లేదా తండ్రి అకౌంట్లోని కానీ లేదా తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే కనుక వాళ్ళ సంరక్షకులు మాట, ఎవరైతే ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ సంరక్షకుల అకౌంట్లోని కానీ ఈ 15,000 రూపాయలు కూడా వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. దానికైతే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి, ఎందుకంటే స్కూల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కనుక. అయితే ఈ అమ్మకు వందనం పథకం అయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కనుక వీళ్ళు అనర్హులు మాట అండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యండి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే వీళ్ళకి ఈ పథకం మాత్రం వర్తించదన్నమాట అండి. అయితే కనుక ఇది వర్తించాలి అంటే కనుక ప్రతి పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే అంటే మనకి ఇదివరకు అయితే కనుక వచ్చిన సమాచారం బట్టి ప్రైవేట్ స్కూల్లో కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ చదివిన వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ కుటుంబంలో అంతమంది పిల్లలకి వేస్తామన్నారు కనుక ఇది మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల వరకు మాత్రమే పరిమితం చేస్తారో, లేకపోతే ఇది వరకు చెప్పినట్లుగా ప్రైవేట్ స్కూల్స్లోని ఎయిడెడ్ స్కూల్స్లో కూడా చదువుతున్న వాళ్ళందరికీ కూడా వేస్తారని అన్నది కనుక వేచి చూడాల్సి ఉందండి. అయితే కనుక ఇది వరకు అమ్మఒడి కింద సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబితాలోకి వచ్చేస్తారన్నమాట. వీళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలంటే కనుక అప్లై చేసుకునే అవసరం లేదండి. ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ స్కూల్ యొక్క డేటాని తీసుకొని, అంటే వాళ్ళు అడ్మిషన్ నెంబర్ని వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి సచివాలయాలకు వెళ్ళి. ఎందుకంటే కనుక క్రితము ఇదివరకు చదివిన అడ్మిషన్ నెంబర్కి ఈ అడ్మిషన్ నెంబర్కి తేడా వస్తుంది కనుక అడ్మిషన్స్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు రేషన్ కార్డులోని పేరు ఉండాలండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల యొక్క పేర్లు రేషన్ కార్డులో ఉండాలి. అలాగే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్, ఆ పిల్ల యొక్క సంరక్షణకు కానీ తల్లిదండ్రులకు కానీ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట. అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలండి. అదే పాత వాళ్ళకైతే కనుక ఓన్లీ మీ అడ్మిషన్ నెంబరు, ఆ తర్వాత మీది ఒక తంబు ఒకటి సచివాలయంలో వేస్తే సరిపోతుందండి. అది సచివాలయంలోనో లేకపోతే మీ సేవల్లోనో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే కనుక మనకు ఒక్కొక్క సర్వర్ కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాయి కనుక ఈ సర్వర్స్ అన్ని అప్డేటింగ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా లైన్అప్ చేస్తారన్నమాట అండి. సో ఎవరు కంగారు పడవద్దండి, అందరికీ కూడా వస్తాయి. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీకు బ్యాంక్ బుక్ ఉండాలి పేరెంట్స్కి,
బ్యాంక్ కూడా ఈకేవైసీ ఉండాలి, ఆధార్ ఈకేవైసీ ఉండాలి, రేషన్ కార్డులోని ఏ పిల్లలకైతే అప్లై చేస్తున్నారో ఆ పిల్లల పేర్లు ఉండాలన్నమాట అండి అందులోని. అలాగే ఇంకా స్కూల్ నుంచి మీరు అడ్మిషన్ నెంబర్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇంకా ఏంటంటే మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆదాయ పన్ను చూస్తారన్నమాట అండి. అంటే గ్రామాల్లో అయితే కనుక 1,20,000 కన్నా తక్కువ ఉండాలి, అలా పట్టణాల్లో అయితే కనుక 1,44,000 కన్నా తక్కువ ఆదాయం ఉండాలన్నమాట అండి. అలాగే అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా చూస్తారన్నమాట. అలాగే మీకు ఆదాయ పన్ను కడుతూ ఉండకూడదు. అలాగే మీకు కరెంటు బిల్లు కూడా 300 యూనిట్ల కన్నా తక్కువ రావాలి. ఇంకా చెప్పాలంటే కనుక 4 వీలర్ ఉండకూడదు. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు కూడా రేషన్ కార్డులో ఉండకూడదు అన్నమాట. ఈ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా జాగ్రత్త పడి మీరు ఇప్పటి నుంచే రెడీ చేసుకొని ఉంచుకోండి. స్కూల్స్లో డేటా అడిగిన వెంటనే ఇవ్వాలి. రేషన్ కార్డులో ఒకరికి ఇస్తేనే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాంటిది రేషన్ కార్డులోని కాదు, ఇంట్లో కుటుంబంలోని ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 వేస్తామని అన్నారంటే చాలా సంతోషకరమైన విషయమే కదండి. దాంతోపాటు రూల్స్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాయి కదండి. ఎందుకంటే ప్రతి పిల్లలు ఎలిజిబుల్ అని అన్నప్పుడు దానికి రూల్స్ కూడా తగ్గట్టుగానే ఉంటాయి కనుక మీరు మీ సైడ్ నుంచి అన్ని రెడీ చేసుకొని జాగ్రత్త చేసుకోండి. అలాగే పిల్లలకి 5 years దాటితే కనుక ఈకేవైసీ చేయించండి. 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఈకేవైసీ చేయించండి. పెద్దవాళ్ళు కూడా మీరు ఆధార్ కార్డులోని 10 సంవత్సరాలు అయిపోయి ఉంటే కనుక మీరు ఈకేవైసీ చేయించుకోండి. లేదంటే మీ డేటా మీ ఆధార్ కార్డు కొట్టినప్పుడు మీ డేటాని పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చూపించదు. అందుకే ఆధార్ అప్డేట్ కూడా డేట్ కూడా పెంచారన్నమాట అండి. సెప్టెంబరు 14 వరకు కూడా ఆధార్ అప్డేటింగ్కి డేట్ పెంచారన్నమాట అండి. సో మరి ఇవన్నీ రెడీ చేసుకొని ఉంటే ఆప్షన్ ఓపెన్ అవగానే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంకా జూలై నుంచి మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి లైనప్ అవుతూ ఉంటాయి. సో అయిన వెంటనే నేను వీడియో చేస్తానండి. మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. అమ్మకు వందనం 15,000 రూపాయలు ఎంతో సంతోషకరమైన విషయమే కదండి, అందరికీ వస్తున్నాయంటే. సో ఇలాంటి విషయాన్ని మనం అందరి అమ్మలకి కూడా పంపిద్దామా మరి. సో ఇది మీ వాళ్ళందరికీ పంపించండి.